ప్రస్తుతం ప్రియాంక చోప్రా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తీసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఇదైతే వర్త్ వర్మ అవుతుందా లేకపోతే వేస్ట్ అవుతుందా? ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, హీరోలతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ, ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే చాలా మంది హీరోయిన్స్ కనీసం ₹1,00,00,000 అయితే తీసుకోకుండా స్టార్ హీరోల సినిమాలో నటించడం చూస్తుంటాం. ఒకే సినిమాలో నటించే హీరో హీరోయిన్ పారితోషికం చాలా డిఫరెన్స్ ఉంటుంది. హీరోల పారితోషికం 100 కోట్లు పైగా ఉంటే హీరోయిన్స్ పారితోషికం కనీసం 3-4 కోట్లు కూడా ఉండదు. కానీ ఇప్పటికే సిచ్యువేషన్స్ చాలానే చేంజ్ అయ్యాయి. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ కూడా బాగానే పెరుగుతుంది. బాలీవుడ్ లో ఆలియా భట్, దీపికా పదుకొనే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ గా గత 4-5 ఏళ్లుగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరితో పాటు మరికొందరు సైతం అదే స్థాయిలో అందుకుంటున్నారు. అయితే అంతకు మించి అన్నట్లుగా ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. మహేష్ బాబు రాజమౌళి మూవీకి అయితే ప్రియాంక 30 కోట్ల పారితోషికం అందుకుంటుందంట. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ హీరోయిన్ తీసుకొని రెమ్యూనరేషన్ అది. కేవలం మహేష్ బాబు సినిమాకు మాత్రమే కాకుండా క్రిష్ 4 సినిమాలో నటించేందుకు గాను ప్రియాంక చోప్రా 30 కోట్లకు మించి పారితోషికం అందుకోబోతుందని తెలుస్తుంది. ఈ 2 సినిమాలు కూడా ఇండియన్ మార్కెట్ ను కాకుండా అంతర్జాతీయ మార్కెట్ పై కన్ను వేశాయి. అందుకే గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుని హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రాను తమ సినిమాల్లో నటింపు చేస్తున్నారు. ప్రియాంక చోప్రాకున్న బ్రాండ్ వాల్యూకి 30 కోట్లు అనేది వర్త్ అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.